తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటూ కోలేటి దామోదర్ గుప్తా డీజీపీ ఆఫీసులో బాధ్యతలు తీసుకున్న దామోదర్ ను హోంమంత్రి నాయని నరసింహారెడ్డి, మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ కవితతో పాటు డీజీపీ ఇతర నేతలు అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసిందన్నారు మంత్రి ఈటెల. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పిండు దామోదర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతకు ముందే దామోదర్ గారు చెప్పినట్టుగా మొట్టమొదటిగా అంతకుముందు ఏ కరప్షన్ అయితే రాజ్యం ఏలిందో, ఏ దాదాగిరి అయితే, ఏ గుండాగిరి అయితే శాసించిందో ఇవాళ మొట్టమొదటిగా స్విచ్ ఆఫ్ చేసింది. వేధింపులని, దాదాగిరిని, గుండాగిరిని, ల్యాండ్ గ్రాబర్ల మీద ఉక్కుపాదం పెట్టి తెలంగాణ రాష్ట్రం సేఫెస్ట్ స్టేట్ అని చెప్పి దేశంలోనే మొట్టమొదటిగా గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఆచరించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సందర్భం మనం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కంటి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా, అది రైస్ మిల్లు కావచ్చు, కాటన్ మిల్లు కావచ్చు, అవి షాపులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, కరెంటు ప్రొవైడ్ చేసిన రాష్ట్రం, కంటి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా చూస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది మీకు గొప్పగా బూస్టప్ చేసిందని చెప్పి మనం చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిగా పోలీస్ డిపార్ట్మెంట్ మీదనే వారు కాన్సన్ట్రేషన్ చేసి ఒక నిర్వీర్యమైన పోలీస్ డిపార్ట్మెంట్ను ఒక ఉద్యోగాలు ఇప్పించడమే కాక, హోంగార్డు జీతాలు పెంచడమే కాక, ఈ మీకు తెలుసు హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, ట్రాఫిక్ పోలీస్ విషయంలో కానీ, కొత్త వెహికల్స్ కొనడంలో కానీ, పోలీస్ వ్యవస్థ బాగుంటే, లా అండ్ ఆర్డర్ బాగుంటే ఇండస్ట్రీస్ వస్తాయి, ప్రశాంతంగా జీవనం గడుపుతుంది అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కాన్సన్ట్రేషన్ చేశారు. వారి ఆదేశానుసారం వారికి అనుగుణంగా నా వంతు నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా నా వంతు నేను కృషి చేస్తానని